ఇచ్చింది, అది కూడా మీ అభిప్రాయం ఏంటనే కదా మనం పోస్ట్ పెట్టుకునేది. ఫేస్బుక్ కింద కామెంట్లు ఎందుకు పెడతారు? మీరు కామెంట్స్ బ్యాన్ చేయరు, ఒకవేళ మీకు కామెంట్సే వద్దనుకుంటే. మీకు కాంప్లిమెంట్స్ కావాలి, కామెంట్స్ వద్దంటే ఎట్లా? బూతులు మాట్లాడమని నేను చెప్పట్లా, మీరు ఇక్కడ దాకా వేశారు, లేకపోతే ఇట్లా అవుతారు, ఇట్లా అయితే మీ సంకలు చాలా బాగున్నాయండి అని ఒకటి కామెంట్ పెట్టాడు అనుకోండి, ఇది కాంప్లిమెంట్గా తీసుకుంటారా లేకపోతే ఎబ్బెట్టిగా అనిపిస్తుందా? ఎబ్బెట్టిగా అయితే అంటే కాదు. మీరు లిటరల్లీ ఇక్కడ ఒక సూడో ఇది జరుగుతుంది ఏంటంటే, మేము చేస్తాం, మేము చూపిస్తాం, మీరు చూసి మనసులో మాత్రమే పెట్టుకోండి, బయటకి కామెంట్ కూడా చేయకండి. కాంప్లిమెంట్ కావాలంటే చేయండి. ఇప్పుడు నాకు నచ్చలేదు అంటే నచ్చలేదు అని చెప్పే హక్కు కూడా. మీరు నచ్చింది అని మాత్రమే ఎందుకు కోరుకుంటారు? ఒకరికి నచ్చలేదంటే నచ్చలేదని చెప్పేది కూడా తీసుకోవడానికి ఉన్నప్పుడే మీరు అటువంటివి చేయండి. నేను ఎవరిని ఆక్వర్డ్గా బూతులు ఇవన్నీ చెప్పాను అట్లా. ఎవరికైనా సరే నచ్చినా నచ్చకపోయినా సహేతుకరంగా పెట్టినప్పుడు మీరు తీసుకునే దమ్ముంటేనే అలా పెట్టండి. లేదు లేదు మీకు హక్కే లేదు, మేము తొక్కేస్తాం, కాలు రాసేస్తాం అంటే ఎట్లా? వీళ్ళే నీ ఫాలోయర్లు, వీళ్ళెవరు నీ ఫాలోయర్లు? వాళ్ళ మీద నువ్వు బతుకుతున్నావు, నీ బతుకే వాళ్ళు పెట్టిన భిక్ష. ఈ లక్షల మంది ఫాలోవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైకులు కొడితేనో వాళ్ళు చూస్తేనే వచ్చే డబ్బుల మీద బతుకుతున్నావు నువ్వు. ఆడు తిడుతూ పెడతాడో లేకపోతే మంచిగా పెడతాడో ఏం చేసినా ఆడు నీకు డబ్బులు ఇస్తున్నాడు ఇండైరెక్ట్గా. ఈ రోజు నువ్వు పెట్టుకుని వాడిని తీసుకెళ్ళి జైల్లో పెడతా, వాడిని తీసుకెళ్ళి జైలు పెడతాడంటే అంటే మానేయండి. వీళ్ళు అన్ఫాలో అయిపోయారు అనుకోండి, అప్పుడు తెలుస్తుంది బాధ. సినిమా వాళ్ళే స్త్రీని మార్కెట్ చేసి అశ్లీలతనంతా బయటకు చూపిస్తూ, సినిమా వాళ్ళు ఇదంతా చేస్తూ, సినిమా వాళ్ళే మళ్ళీ నీతులు చెప్పడం ఏందనేది చాలా తప్పు. అందుకనే కదా బాధ, అదే కదా నేను చెప్తుంది. ఇప్పుడు సగటు మహిళకు సగటు అది పురుషుడైనా స్త్రీ అయినా అక్కడ ఇబ్బంది లేదు. వీళ్ళే అశ్లీలతను హింసను అంతా ప్రేరేపిస్తారు. ఐటమ్ సాంగ్ లేని సినిమా లేదు ఈ రోజులలో, కుటుంబం అంతా కలిసి చూసే సినిమా లేదు. మళ్ళీ వీళ్ళే మీరు అట్లా ఉండొద్దమ్మా ఇట్లు అంటే సినిమాలో ఒక రకంగా ఉండాలా, బయట ఒక రకంగా ఉండాలా? వీళ్ళని ప్రేరేపిస్తుంది ఎవరు? ఇండస్ట్రీ. ఇండస్ట్రీని ప్రేరేపిస్తుంది ఎవరు? నువ్వు కదా, నువ్వే కదా. వీళ్ళు సినిమాలు చూస్తావు కదా, మానే సినిమాలు చూడడం మానే. లేదు మంచి సినిమాలను మాత్రమే ఎంకరేజ్ చేస్తామని కూర్చుంటున్నావా? పోనీ దరిద్రం మంచి సినిమా కోసమే వెళ్ళాను, ఈ ఐటమ్ సాంగ్ ఏం వచ్చిందిరా బాబు, నా పిల్లలు పాడైపోతున్నాను, కొంచెం అటు ఇటు తిరిగి పాప్కార్న్ గీప్కార్న్ తినేసి మళ్ళీ వచ్చి కూర్చుంటావు. అలా చేసేవాళ్ళు కూడా ఉంటారు. మనకి దరిద్రం అని చెప్పి అడ్జస్ట్ అయిపోతుంది, బతుకుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అడ్జస్ట్ అయిపోతున్నాం చాలా. నిజం చెప్పాలంటే ఏదో ఒక 18 to 25 ఆ ఏజ్లో ఉండేవాళ్ళు లేకపోతే ఆ టీనేజర్లో ఉండేవాళ్ళు మేబీ చూసి సంఘగార్చుకొని చేస్తారేమో తప్ప, మీలాగా ఒక ఏజ్డ్ ఒక తండ్రి లేకపోతే బాధ్యతగా ఉండేవాళ్ళు వాళ్ళు ఇబ్బందిగానే ఫీల్ అవుతారు ఫ్యామిలీతో. అయినా కూడా మనం అడ్జస్ట్ అయిపోతున్నాం, కొంతవరకు నార్మలైజ్ అయిపోతున్నాం.